ధర్మారెడ్డి కూడా వైసీపీ నేతలు తిరుమల వెళ్తే ప్రోటోకాల్ పాటించలేదన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ధర్మారెడ్డి ఎక్కడున్నా బయటికి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్మారెడ్డి నిజాలు చెప్తారని, వివేక తరహాలో ఆయనని కూడా చంపేశారనే అనుమానం తమకు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నోటుకొచ్చిన విధానంగా మాట్లాడుతున్నారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుని జగన్ కు పాలేరుగా పనిచేశారన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఊరూరు తిరిగి ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు తిరుమల లడ్డూని అపవిత్రం చేసి పంది కొవ్వుతో పోల్చి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేయడానికి జగన్ ప్రయత్నించారన్నారు. బుద్ధున్నవాడు ఎవడన్నా మాట్లాడతాడా? బుద్ధున్నవాడు ఎవడు మాట్లాడాడు? అరే, టీటీని అపవిత్రం చేయడానికి మీరు చేసిన పనిని అక్కడ ఉన్నటువంటి అధికారులు వెలికి తీసి బయటికి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పన్నట్టు జీవో చెప్తున్నాడు. ధర్మారెడ్డి ఏమన్నా నీలాగా నీకు సంబంధించిన వ్యక్త ఇప్పుడు అరే చిన్నపిల్లడు తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ధర్మారెడ్డి యువ రాస్తాడని నువ్వు చెప్తావేంటి? ఇదంతా రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళన్నీ కూడా అపవిత్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అందులో చేసినటువంటి నిన్న ఏదైతే పొన్నవోలు ఆవు నెయ్యిని రాగి అలాగే పంది కొవ్వుని బంగారం అన్నాడో, మోకాళ్ళ మీద కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అంటే 1400 కాబట్టి కలపరానా? అసలు నిన్ను ఎవరు అడిగాడు రేటు? అది 1400 140 రూపాయలు రుజువు చేద్దాం. పోనీ ఓకే, ఆధారిగా 1400 నువ్వు అన్నావు, నేను 140 రూపాయలు నేను అంటున్నా, రుజువు చేద్దాం. కాబట్టి న్యాయ నిపుణులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్లు, అలాగే బార్ కౌన్సిల్ కూడా, హైకోర్టు బార్ కౌన్సిల్ కూడా ఒక్కసారి ఆలోచించారు. ఇలాంటి వ్యక్తుల వల్ల లాయర్ వృత్తికే